నమస్కారం గురుగారు. ఆయుష్. అయితే మనకు నవరాత్రులు అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది దసరా నవరాత్రులు. కానీ ఈ వసంత నవరాత్రులు అంటే ఏంటి గురుగారు? సహజంగా ప్రేక్షకులందరికీ కూడా దసరా నవరాత్రులుగా శరన్నవరాత్రులు అంటే శరత్కాలంలో వచ్చేటువంటి రాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే మనకి 12 నెలల్లో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం 12 మాసాల్లో 6 ఋతువులుగా వస్తుంటాయి. ఈ 6 ఋతువుల్లో శరత్ ఋతువు కూడా ఒకటి. ఆ శరత్కాలంలో వస్తుంటుంది కాబట్టి శరన్నవరాత్రులు అన్నారు. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్నలో వసంత నవరాత్రులు అని అంటున్నారు. ఆ వసంత నవరాత్రుల యొక్క విశిష్టత అనేటటువంటిది అడిగారు. అయితే చైత్రము, వైశాఖం ఈ 2 నెలలు కూడాను వసంత ఋతువు అంటారు. అంటే వసంతకాలము అని. ఈ వసంతకాలంలో విశేషంగా విష్ణు పురాణంలో కానీ, అదే కాకుండా బ్రహ్మవివేత్త పురాణాల్లో కానీ ఈ చైత్ర వైశాఖ మాసాలకి చాలా విశేషత చెప్పారు. చైత్రమాసము మధుమాసం అని, వైశాఖ మాసం మాధవ మాసం అని ఇటువంటి పేరు. అయితే ఈ వసంతకాలంలో 9 రోజులు పాడ్యం నుండి మొదలు పెడితే అంటే ఉగాది మరుసటి రోజు నుండి అంటే ఉగాది ప్రారంభం రోజు నుంచి మొదలు పెడతారు చైత్రమాసం ప్రారంభమే ఉగాది ప్రారంభం. అయితే విశ్వావసునామ సంవత్సరంతో అయిపోయి దానికి వేడుకోలు చెప్పి పరాభవనామ సంవత్సరానికి మనం సుస్వాగతం చెప్తాం. అంటే ఉగాది రోజున తెలుగు వత్సరాది ప్రకారంగా దాంట్లో పాడ్యమి నుండి 9 రోజుల వరకు చేస్తాం. ఈ వసంత ఋతువు అన్నమాట. వసంత ఋతువులో చేసేటువంటిది కాబట్టి వసంత నవరాత్రులు అన్నారు. ఈ వసంత నవరాత్రులకి చాలా విశేషం ఏంటి అంటే శరన్నవరాత్రుల్లో దుర్గమ్ముడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసి దుర్గాదేవి యొక్క రూపంతో 10వ రోజున అమ్మవారు 18 చేతులతో అంటే అష్టభుజములు అంటే అష్టాదశ భుజములు 8 భుజాలతో అని అంటారు. 8 భుజాలతో 8 రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఆ రాక్షస సంహారం చేసింది అని శరన్నవరాత్రులు. అట్లాగే ఇక్కడ మధువు, కైటభుడు అనేటువంటి 2 రాక్షసులు. ఈ 2 రాక్షసుల సంహారం చేసిన తర్వాత అమ్మవారు ఇక్కడ కూడా అమ్మవారి శక్తి స్వరూపిణి. ఈమె 9 రోజులు పూజ చేసిన తర్వాత ఎందుకు చేయవలసి వచ్చిందంటే రాక్షసులని అంటే అక్కడ శరన్నవరాత్రుల్లో అతను కోరినటువంటి కోరిక వేదానికి వ్యతిరేకమైనటువంటిది. ఏదైనా తల్లిని చూసినప్పుడు మనం నమస్కారం చేస్తాం, ఒకసారి తల్లిని ఏదైనా కోరిక అడుగుతాం, కానీ వాడు కోరని కోరిక అడిగాడు కాబట్టి ఆ అమ్మవారు ఒక షరతు పెట్టింది దానికి. నాతో యుద్ధం ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రమే నేను స్వీకరిస్తాను అని. ఆ విధమైనటువంటిది. అట్లాగే ఇప్పుడు వసంత నవరాత్రుల్లో మధువు, కైటభుడు అనేటువంటి 2 రాక్షసులు కూడా వేదాలన్నింటిని కూడా తీసుకొని వెళ్ళి సముద్రంలో వేసేశారు. వేసిన తర్వాత వేదం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వేద ఘోష అనేటువంటిది ఎక్కడా లేదు. తర్వాత అట్లాగే యజ్ఞయాగాదులన్నీ కూడా క్రతువులన్నీ కూడా ఆగిపోయినాయి. అయితే విశేషం ఏంటంటే ఇప్పటి వాళ్ళలాగా కాకుండా లేవగానే మొహం కడుక్కొని కానీ మొహం కడుక్కోకుండా కానీ టిఫిన్లు కానీ టిఫిన్లు కానీ మరొక రకమైనటువంటి ఘన పదార్థం కానీ లేదా ఘన పదార్థం కానీ లేదా పానీయ పదార్థం కానీ ఈ 2 పదార్థాలు తినడం అనేది ఇప్పుడు అలవాటు. అప్పుడు పూజా పునస్కారాది కార్యక్రమాలు చేయకుండా ఏ ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు కాదు. అప్పుడు ఆచారం పద్ధతి. ఆ విధంగా వేదం ఇదైపోయిన తర్వాత రాక్షసులు తస్కరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు వెళ్ళి వేడుకున్న సందర్భంలో ఆ శ్రీ మహావిష్ణువు వేడుకున్న తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు ఒక అమ్మవారిని సృష్టించి ఈ 9 రోజులు కూడా శరన్నవరాత్రులు ఎలా చేస్తామో వసంత నవరాత్రులు కూడా 9 రోజులు పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆ మధువు, కైటభుడు అనేటువంటి 2 రాక్షస సంహారం చేసి ఆ వేదాలను తీసుకొని వచ్చి మళ్ళీ యథాప్రకారంగా వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఆ మధువు అనేటువంటి రాక్షస సంహారం చేయటం వల్ల ఈ యొక్క మేధినికి, ఈ యొక్క భూమికి మేధిని అనేటువంటి నామకరణం జరిగింది. భూమిని మేధిని అని కూడా అంటారు. మేధిని అంటే మధు అనే రాక్షస సంహారం చేయటం వల్ల మేధిని అనేటువంటి పేరు వచ్చింది.